క్రీస్తునందు ప్రియులరా, మరి ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో సంఖ్యలకు లేక నంబర్స్కు ప్రాముఖ్యత ఉంది. నంబర్స్కు ఒక ప్రాముఖ్యత ఉంది. వివిధ సంఖ్యలకు డిఫరెంట్ నంబర్స్ క్యారీ డిఫరెంట్ సిగ్నిఫికెన్స్, డిఫరెంట్ నంబర్స్ క్యారీ డిఫరెంట్ మీనింగ్. ఈ డిఫరెంట్ నంబర్స్ని డిఫరెంట్ సందర్భాలలో వాడినటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. ఉదాహరణగా ప్రియులరా, మరి 7 అనేటువంటిది దైవత్వానికి సూచన, డివైన్ నంబర్. 7 అనేటువంటిది పరిపూర్ణమైన సంఖ్యకు గుర్తుగా ఉన్నది. అలాగే 6 అనేది మానవ సంఖ్యగా గుర్తు ఉంటున్నది. మానవ సంఖ్య, బికాస్ 6వ రోజున మానవుడు చేయబడ్డాడు కాబట్టి 6 అనేది మానవ సంఖ్యగా ఇవ్వబడింది. ప్రియులరా, అలాగే 40 అనే సంఖ్యకు కూడా ఒక ప్రాముఖ్యత. 40 అనేది చాలా సార్లు మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. 21 అనే దానికి ఇంకో ప్రాముఖ్యత, 3 అనే దానికి ఇంకో ప్రాముఖ్యత, 2 అనే దానికి ఒక ప్రాముఖ్యత. అయితే ఈరోజు నేను 1 అనే నంబర్ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. నంబర్ 1. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో ఈ 1 అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యతను మరి వాక్యంలో దేవుడు ఇచ్చి ఉన్నాడు. మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే, పరిచయంగా నేను ఈ 1 అనే సంఖ్యను మీకు పరిచయం చేస్తూ, ఒక దేవుడు, ఒక తండ్రి, ఒక రక్షణ, ఒకే బాప్తిస్మము, ఒకే మధ్యవర్తి అని చాలా స్పష్టంగా రాయబడింది. 1 God, 1 salvation, 1 baptism, 1 mediator for all of us, who is Lord Jesus. అలాగే ప్రియులరా, ఈ లోకంలోనికి ఒకే మనిషి ద్వారా, నాట్ మెనీ పీపుల్, ఒకే మనిషి ద్వారా పాపము ఈ లోకంలో ప్రవేశించింది. ఓన్లీ 1 man. మనమందరం కూడా వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ దట్ 1 person's disobedience and we are experiencing. ప్రియులరా, ఈ జీవితంలో ఉన్నటువంటి ఒక నైజం ఏంటంటే, నువ్వు బాధను అనుభవించడానికి నువ్వు తప్పు చేయనక్కర్లా. నీకు సంబంధించిన వారు ఎవరు తప్పు చేసినా ఆ బాధ అనేటువంటిది నువ్వు కూడా అనుభవిస్తావు. ఈ రోజుల్లో మామూలుగా డే టు డే లైఫ్లో చెప్తూ ఉంటారు, ప్రత్యేకంగా ఈ రోజుల్లో మాట్లాడే మాట ఏమిటంటే, యాక్సిడెంట్ జరగాలి అని అంటే నువ్వు రాంగ్ డ్రైవింగ్ చేయాల్సిన అవసరంలా. నువ్వు రాంగ్ డ్రైవింగ్ చేస్తేనే యాక్సిడెంట్ అవుతుందని ఏం లేదు. ఈ రోజుల్లో ఎదురుగా వచ్చే ఆటో వల్లనో, ఎదురుగా వచ్చే పిల్లలు నడిపే బైక్ వల్లనో, ఎవరో ఒకళ్ళు బ్లెస్డ్ పర్సన్ ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళు వచ్చి మనకు తగలటం ద్వారా ఇంజురీస్ కావడం, ఫ్రాక్చర్స్ కావడం చూస్తూ ఉన్నాం. మనలో చాలామంది అలాంటి విక్టిమ్స్ కూడా అయ్యాం కదండి. అలాగే ప్రియులరా, బైబిల్ గ్రంథంలో కూడా ఆదాము హవ్వలు చేసినటువంటి పాపానికి మనందరము కూడా బాధితులము. మనందరం కూడా ఆ ఎఫెక్ట్ని అనుభవిస్తూ ఉన్నాం. అయితే అక్కడితో ఆగిపోకుండా, ఒకే మనిషి ద్వారా పాపము ఈ లోకంలోనికి ఎలా ప్రవేశించిందో, ఒకే మనిషి అనగా యేసుక్రీస్తు యొక్క త్యాగము ద్వారా, యేసుక్రీస్తు యొక్క బలి అర్పణ ద్వారా మనందరికి కూడా పాప పరిహారం కూడా జరిగింది. బికాస్ ఆఫ్ 1 man. మనందరం కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. మనందరం బలిగా అర్పించబడవలసిన అవసరం లేదు. మనం బలులు అర్పించాల్సిన అవసరం లేదు. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువు చేసేసాడు. అందుకని ఈ యొక్క యేసుక్రీస్తు చేసినటువంటి ఒకే ఒక త్యాగం, 1 time. He did not die many times. He just died 1 time. ఒకేసారి త్యాగం చేయటం ద్వారా మనందరికీ కూడా రక్షణ అనుగ్రహించబడింది ప్రియులరా. అలాగే బైబిల్ గ్రంథంలో 1 అనేటువంటిది ఇంకా మనం చూస్తే, తప్పిపోయింది ఒకే ఒక గొర్రెపిల్ల కదండి. 100 గొర్రెపిల్లలు ఉంటే ఒకే ఒక గొర్రెపిల్ల తప్పిపోయినా ఆ ఒక్క గొర్రెపిల్ల కొరకు గొర్రెల కాపరి వెళ్ళి రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తప్పిపోయిన గొర్రె మనకు సూచనగా ఉన్నది. అలాగే తప్పిపోయిన నాణెము ఒకటే, తప్పిపోయింది ఒకటే నాణెము. ఆ తల్లి, ఆ యొక్క స్త్రీ ఇల్లంతా కూడా ఊడ్చి చివరికి ఆ నాణ్యాన్ని కూడా దొరికించుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈరోజు ప్రియులరా, ఇవన్నీ కూడా పరిచయ వాక్కుల్లో నేను చెప్తూ, మన జీవితానికి మనం అన్వయించుకోగలిగిన 7 విషయాలు, 7 things that we can relate, మన లైఫ్కు రిలేట్ చేసుకోగలిగిన 7 సందర్భాలను, 1 అనే ప్రస్తావన ఉన్న 7 సందర్భాలను మీ ముందుకు తీసుకురావాలని నేను
ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. మొట్టమొదటిగా నా యొక్క దృష్టి యోహాను సువార్త 9వ అధ్యాయంలో జరిగిన సందర్భంలోనికి నేను వెళ్తూ ఉన్నాను. యోహాను సువార్త 8-9 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక గొప్ప అద్భుతం జరిగినట్లుగా మనం అక్కడ చూస్తాం. యేసుక్రీస్తు ఒక మరి గుడ్డి వ్యక్తిని, ఒక అంధత్వంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి, చూపు లేనటువంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. స్వస్థత పొందినటువంటి ఈ వ్యక్తి అక్కడ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి కావటంతో చాలా అలజడి జరుగుతూ ఉంది. అందరూ కూడా ఏం జరిగింది, ఈ వ్యక్తి మన ముందు ఉన్నవాడే కదా, నిన్నటి వరకు మన దగ్గర ఉన్నవాడే కదా, ఎలా జరిగింది అని చాలా డిస్కషన్ జరగటము, అతన్ని టెన్షన్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఏంటి టెన్షన్ పెట్టడం స్టార్ట్ చేశారంటే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ యొక్క అద్భుతం జరిగింది అని చెబితే, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఈ యొక్క అద్భుతాన్ని అనుభవించాను అని చెబితే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం మరెక్కువగా అవుతుంది అని, తద్వారా ఆ రోజుల్లో ఉన్నటువంటి మత ప్రవిష్టులందరూ లేక మతాధికారులందరూ కూడా కొంత విమర్శలు అనుభవించాల్సి వస్తుంది అనేసి యేసుక్రీస్తు పేరు బయటికి రాకుండా ఉండటానికి వారు చాలా ప్రయత్నం చేస్తూ వచ్చారు. అయితే ఈ వ్యక్తి ఈ డిస్కషన్స్ అన్నిటికీ కూడా విని జవాబు చెప్పలేక మరి విసుగు చెంది చివరికి ఒక మంచి మాట అన్నాడు ప్రియులారా. దానితోనే మనం ప్రారంభిస్తాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుదాం. కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా, వాడు అంటే ఎవరు ఈ మనిషి పాపి అంటే యేసుక్రీస్తు గురించి వారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ మనుషుడు పాపియో కాదో నేను ఎరుగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును. వన్ థింగ్ ఐ నో, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడనై ఉండి ఇప్పుడు నేను చూచుచున్నాను. బ్యూటిఫుల్, అమేజింగ్ గ్రేస్ అనే పాటలో ఉన్నటువంటి మాట ఇదే. ఐ వాజ్ వన్స్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. నేను ఒకప్పుడు గ్రుడ్డివాడిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను చూచుచున్నాను. ప్రియులారా, మనందరి జీవితంలో ఈ మాటతోనే నేను ప్రారంభించాలని ఈరోజు ఆశపడుతూ ఉన్నాను. మనందరం కూడా ప్రియులారా ఒకనాడు గ్రుడ్డివారిగా ఉన్నాం, పాపంలో ఉన్నాం, బంధకాల్లో ఉన్నాం. కానీ దేవుడు మనకు చూపునిచ్చాడు, బంధకాల్లో నుంచి స్వతంత్రాన్ని ఇచ్చాడు, మరణంలో నుంచి జీవంలోకి తెచ్చాడు, పాపములో నుంచి పరిశుద్ధులుగా అవ్వటానికి కృపనిచ్చాడు. కానీ ప్రియులారా, ఒక నేరము మన మీద మోపవలసి ఉన్నది ఏంటంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, దేవుని వాక్యాన్ని తెలిసినటువంటి మనము, దేవుని గురించి ఎంతో నేర్చుకుంటూ ఉన్నటువంటి మనము సహితము అనేక సార్లు దేవుని యొక్క మంచితనాన్ని చూడలేని గుడ్డితనంతో మనం ఉంటూ ఉన్నాం. ఆర్ యు విత్ మీ? అనేక సార్లు మనం దేవుని యొక్క మంచితనాన్ని చూడలేకపోతూ ఉంటూ ఉన్నాం. ఎంత మట్టుకు ప్రియరా, నేను కోరుకున్నది నాకు దొరకటం లేదు, నేను ప్రార్థించింది నాకు జవాబు రావటం లేదు అని దేవుని మీద కంప్లైంట్ చేయటం కానీ, దేవుని మీద విమర్శనాస్త్రాలు సంధించడం కానీ, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటంలోనే మనం ఆలోచిస్తూ ఉన్నాము. కానీ దేవుని వలన మనం ఎన్ని మంచి విషయాలు అనుభవిస్తున్నామో మనము గ్రహించలేకపోతా ఉన్నాం. మానవ నైజం ఏంటంటే ప్రియులారా, 100 విషయాలు ఉంటే 99 మంచి విషయాలు ఉండి ఒక్కటి లోటు ఉన్నా అదే హైలైట్ అవుతుంది. అన్నీ బాగున్నాయి కానీ ఇదొక్కటి ఉండింటే బాగుండు అనుకుంటా. ప్రియులారా, సాధారణ నాకు బ్రేక్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను కదా ఈ విషయం గురించి. ఎలా మనం కొన్నిసార్లు ఈ చూడలేకపోతాం అనేటువంటిది. పెళ్లి సంబంధాలలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్తారా, అన్నీ బాగుంటాయి, అన్నీ బాగున్నాయి బా, కలర్ బాగుంది, లేకుంటే చదువు బాగుంది, ఫ్యామిలీ బాగుంది, కొంచెం హైట్ ఉంటే బాగుంటుండే, కొంచెం ముక్కు కొంచెం బాగుంటే బాగుంటుండే. వీళ్ళు చూసారా, మంచి విషయాలు ఉండింటాయి, అవేం కనిపించవు, చిన్నది కనిపించి దానివల్ల డిస్క్వాలిఫై. ఎంత బాధపడతారు అనేది మనం ఆలోచించాం.
మన జీవితంలో కూడా అనేక సార్లు ప్రియులారని అనుకుంటూ ఉంటాను, ఈరోజు మనం అందరం ఎంత నిటారుగా కూర్చున్నాం, చక్కగా కూర్చున్నాం కదండి. కొంతమంది నిద్రపోతూ ఉన్నారు, మంచిది, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. గురక మాత్రం పెట్టొద్దండి, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయొద్దండి. పడుకోండి, ఏసీ ఉంది, చక్కగా పడుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇలా కూర్చోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? ఎప్పుడైనా చూసారా? నరు ప్రాబ్లమ్స్ ఉన్నవారు కానీ, మజిల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కనీసం నిటారుగా నువ్వు నేను కూర్చున్నట్టు కూర్చోలేం కదా, వాళ్ళు కూర్చోలేకపోతున్నారు. దే ఆర్ అనేబుల్ టు సిట్ ప్రాపర్లీ, దే ఆర్ అనేబుల్ టు వాక్ ప్రాపర్లీ. కొంతమంది వాళ్ళు స్పష్టమైన మాట మాట్లాడలేరు. కొంతమంది ప్రియులారా, అనేక మంది, నేను చెప్తున్నానని కాదు, మీకు తెలియనివేం కాదు, ఇవన్నీ తెలిసినవే. కనీసం అన్నం కలుపుకోలేని పరిస్థితిలో కొంతమంది లేరంటారా? కలుపుకున్న అన్నాన్ని నోట్లో పెట్టుకోలేని పరిస్థితిలో చాలామంది లేరంటారా? ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి నీకు చక్కటి కుటుంబాన్ని ప్రభు ఇచ్చాడు, చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చాడు, చక్కటి చదువునిచ్చాడు, చక్కటి ఇండ్లునిచ్చాడు, ఏదో ఒకటి. ప్రియులారా, నువ్వు ఈరోజు సంతోషంగా ఉన్నావు ఒక మాదిరిగా. నీకంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఎంతమంది లేరు? నీకున్నటువంటివి వారికి దొరికితే రెండు కళ్ళ కత్తుకొని సంతోషంగా ఉంటారు కదా. కానీ కొన్నిసార్లు ప్రియులారా, మనం దేవుని యొక్క మంచితనాన్ని చూడట్లా. అందుకనే మన అందరం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాకు చూపును అనుగ్రహించు. ఆమేన్. నాకు చూపును అనుగ్రహించు ప్రభువా, నీ మంచితనాన్ని నేను చూడాలి. ఐ షుడ్ సీ యువర్ గుడ్నెస్. నీ మంచితనాన్ని చూసి నీకు కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు మొదటి పాఠాన్ని నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా. ఎప్పుడైతే చూసే అలవాటు ఉన్న వ్యక్తి, దేవుని మంచితనాన్ని గుర్తుపట్టగలిగే అవకాశం ఉన్న వ్యక్తి, దేవుని చూసే గుణమున్న వ్యక్తి ఎప్పుడు కూడా తన నోటిలో దేవునికి స్తుతులు చెల్లిస్తాడు. ఆమేన్. దేవుని కృతజ్ఞత చెల్లిస్తాడు. అందుకని ఈరోజు నేను మనందరికీ చెప్పే మాట ఏమిటంటే, లెట్ us be thankful to God. లెట్ us be thankful. దేవా నీకు వందనాలయ్యా, నా కుటుంబం కొరకు, నా యొక్క స్థితి కొరకు, నా ఆరోగ్యం కొరకు, నా పరిస్థితులన్నిటి కొరకై నీకు వందనాలు, వందనాలు. లెట్ us be thankful to God. ఈ ఒక్కటి మనం ప్రియులారా మన జీవితంలో చేద్దాం. ప్రియులారా, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం చాలా సులభం. ఇంకో మాట చెప్పాలంటే, ఎవరి గురించి అయినా కూడా నెగిటివ్గా మాట్లాడటం చాలా సులభం. వారిలో మంచితనం చూడటమే చాలా కష్టం. కొంతమంది అంటూ ఉంటారు ప్రియులారా, ఎంత చేస్తానండి కుటుంబంలో, ఎంత కష్టపడతానండి, చీకట్లోనే లేచి పనులన్నీ చేసుకుంటాను, ఆ పని ఈ పని, వంట పని, ఇంటి పని, ఉద్యోగ పని అన్నీ చేస్తానండి, నా మంచితనం చూడరండి. ప్రియులారా, ఎంత చేసినా కూడా కొన్నిసార్లు మన మంచితనాన్ని ఇతరులు కూడా గమనించలేని పరిస్థితిలో ఉంటారు. ఎంత హర్ట్ అవుతాం కదండి మన మంచితనాన్ని చూడలేకపోతే. అలాగే మనకు కూడా అవకాశం ఉన్నప్పుడు మనము ఇతరులలో, ప్రత్యేకంగా దేవుడిలో మంచితనాన్ని చూడటానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దీనితోనే మనం ప్రారంభించే రోజు ముందుకు వెళ్దాం ప్రియులారా. లెట్ us be thankful to God. Let us be always have a song of gratitude. దేవా నీకు వందనాలు అని చెప్తూ మనము ముందుకు వెళ్దాం ప్రియులారా. రెండవది ప్రియులారా, మన జీవితంలో మనము ఒకటి అనే దాని గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, రెండవదిగా ప్రభు నా దృష్టికి తెచ్చినటువంటి సందర్భం ఏంటంటే, ఒక యవనస్తుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తుతో అడిగాడు, దేవా నిత్య జీవం పొందటానికి నేను ఏమి చేయాలి అని. మనందరికి తెలిసిన సందర్భమే. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నువ్వు ఒక్కటి మాత్రమే చేయాలి. ఆయన ఎన్నో చెప్పల, ఆయన ధర్మశాస్త్రం గురించి జ్ఞాపకం చేశాడు. అవన్నీ నేను చేస్తున్నానని ఈ వ్యక్తి చెప్పినప్పుడు, అయితే యేసుక్రీస్తు చెప్పిన మాట, నీకు ఒకటి కొదువుగా ఉంది. వన్ థింగ్ యూ ల్యాక్, వన్ థింగ్ యూ ల్యాక్. ఏంటి ఆ మాట? చదువుదామండి, చదవండి దయచేసి. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వాక్యం నుంచి చదవండి అక్క. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అందుకు యేసు నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నువ్వు ఒకటే చేయాలి యవనస్తుడా, నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. ప్రియులారా, ఇక్కడ మనం గమనించని విషయం ఒకటి నేను చెప్తాను. ఇక్కడ గమనించని విషయం, మనము మిస్ అయ్యే విషయం ఏంటంటే, మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు యవనస్తుని నువ్వు నీ ఆస్తిని అమ్మి నాకు తెచ్చిమ్మని చెప్పలా. చెప్పాడండి? నాకు ఇమ్మని చెప్పలా. నీ ఆస్తిని అమ్మి ఎవరికి ఇమ్మంటున్నాడు? బీదలకి ఇచ్చేసాయి. విచ్ మీన్స్ గాడ్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ ప్రాపర్టీస్.
ఆయనకున్న ఆస్తి మీద దేవునికి ఏమి ఇష్టమేమి లేదు, అది నాకు కావాలనుకోవట్లా. కానీ యేసుక్రీస్తు పరోక్షంగా ఆ వ్యక్తికి నేర్పించే ఒక విషయాన్ని మనం ఈరోజు ఆలోచించాలి. యేసుక్రీస్తు ఆ వ్యక్తికి చెప్పే విషయం ఏంటంటే, యవనస్తుడా, నీవు నీ ఆస్తి మీద చాలా అటాచ్మెంట్ కలుగున్నావు. యు ఆర్ అటాచ్డ్ టు యువర్ ప్రాపర్టీస్. నీ ఆస్తి సర్వస్వం అని భావించి దాని మీదనే నీ దృష్టిని పెట్టుకొని జీవిస్తున్నావు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క అటాచ్మెంట్ నుంచి నువ్వు విడుదల పొందాలి. ఆ అటాచ్మెంట్ నుంచి నువ్వు విడుదల పొందాలి. ప్రియులారా, ఈరోజు ఇదే మనము ఆలోచన చేద్దాం. ఒక మానవునికి రెండు విషయాల మీద అటాచ్మెంట్ ఉంటుంది ప్రియులారా. ఒకటి మనుషుల మీద, రెండు డబ్బు లేక ఆస్తి మీద. మిగతా వాటి మీద పెద్ద పట్టించుకోరు. ఇవి మాత్రం చాలా ప్రధానమైనవి. మనుషులు, అందుకనే నేను రెండు ఉదాహరణలు చెప్తాను మీకు, నేను చెప్పే పాయింట్ గుర్తు చేయడానికి. సాధారణంగా మనం ప్రేమించిన వ్యక్తి, చాలా దగ్గరైన వ్యక్తి, నిన్ను పలకరించలేదు సరిగ్గా, మాట్లాడలేదు సరిగ్గా, నిన్ను చూసి ఎప్పుడు నవ్వే వ్యక్తి ఈరోజు నవ్వలేదు, కొద్దిగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయారు. వెంటనే మన హృదయంలో కదలిక ప్రారంభమవుతుంది. ఏంటబ్బా, నిన్న వరకు బాగున్నారు, ఈరోజు సడన్గా ఏమైంది? ముఖ్యంగా ఇది ఎవరి మధ్యలో జరుగుతుందంటే భార్య భర్తల మధ్యలో జరుగుతుంది. ఉదయమునే లేచి భార్య కానీ భర్త కానీ సరిగ్గా మాట్లాడకుండా, ఓ సీరియస్ ఫేస్ పెట్టుకొని, నవ్వకుండా, పలకరించకుండా అలా ఉంటే సాధారణంగా భార్య ఏం చేస్తుంది అని అంటే, ఏం చేస్తుందండి, రీవైండ్ చేస్తుంది. టేప్ని ఏం చేస్తారండి, రీవైండ్ చేస్తారు. ముందు రోజు ఏం జరిగింది, ముందు రోజు ఉదయం నుంచి మాట్లాడినాము, ఎక్కడైనా తప్పు మాట్లాడానా, ఎక్కడైనా తప్పు జరిగిందా, నేనేమైనా హర్ట్ చేశానా, లేక నాకు సంబంధించిన వారు కానీ నేను సంబంధించిన పనులు కానీ ఏమైనా రీవైండ్ చేసి అక్కడ కూడా తప్పు దొరకలేదు, ఏం కాలేదు కదా, నేను అన్నీ కరెక్ట్గా ఉన్నాను కదా అని ఇంకా ఆలోచించి చాలా హర్ట్ అయిపోయి, డిసప్పాయింట్ అయిపోయి ఇక బాధను అనుభవించడం ప్రారంభిస్తారు. ఇదే ప్రవర్తన, ఈ హర్ట్ అనేటువంటిది మనము ఉద్యోగాల్లోనో, మన ఇంటి పక్కన వారు పలకరించకపోయినా, ఉద్యోగంలో ఎవరైనా విష్ చేయకపోయినా అంత బాధపడతామండి? ఎవరు బాధపడం? పలకరిస్తే ఏంటి, పలకరించకపోతే ఏంటి వాళ్ళు అని అనుకుంటాం, అంటామండి. ఎందుకు ఇప్పుడు ఈ వ్యక్తి మీద ఎక్కువగా మనకు ఆ బాధ ఉంది అంటే, వీఆర్ వెరీ మచ్ అటాచ్డ్ టు దట్ పర్సన్. ఆ అటాచ్మెంట్ ఎక్కువ ఉందన్నమాట. ఎంత దగ్గర వాళ్ళు అయితే అంత బాధ, ఎంత దగ్గర వాళ్ళు అయితే అంత నొప్పి అనుభవిస్తారు. అలాగే ప్రియులారా, డబ్బు గురించి, డబ్బు అంటే ప్రాపర్టీ, ఈ యవనస్తునితో చెప్పింది ప్రాపర్టీ అన్నాడు. డబ్బు గురించి మనం ఆలోచిద్దాం. సాధారణంగా ప్రియులారా, సరదాగా నేను చెప్తూ ఉన్నాను కానీ ఎవరు మరి మనసులోకి తీసుకోవద్దండి, ఉన్న వాస్తవం నేను చెప్తూ ఉన్నాను. ఈ రోజుల్లో కొంచెం జీతం రావడం కొద్దిగా అద్భుతం అయిపోయింది కదండి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి. కాబట్టి మన ఎస్ఎంఎస్లో శాలరీస్ క్రెడిటెడ్ అని పడింది అనుకోండి, అబ్బా ఇంకా నెక్స్ట్ 1 hour కానీ 2 hours కానీ ఎంత సంతోషం ఉంటుందో మనకు. చాలా సంతోషం అండి, డబ్బు పడిందని. మన పిల్లలతో కానీ ఈరోజు బయట భోజనానికి వెళ్దాం, మనం డిన్నర్కి వెళ్దాం, పార్టీకి వెళ్దాం, నీకేం కావాలరా కొనిస్తాను నేను, నువ్వు పోయినసారి అది అడిగావు ఇది అడిగావంట. ఈ రోజుల్లో ఉద్యోగస్తులకు ఉన్నటువంటి మరో పరిస్థితి ఏంటంటే, జీతం రావడమే ఒకటి కాక, అది పక్కన పెడితే ఈఎంఐస్, అది రావడం అక్కడ నోరు తెరుచుకోని రెడీగా ఉంటుంది. ఈఎంఐ అనేది జీతం ఈరోజు పడిందంటే ఈరోజు రాత్రి లోపలనో నెక్స్ట్ డే రాత్రి లోపల మధ్యరాత్రుల్లో కట్ చేస్తారు వాళ్ళు. చూసారా, మధ్యరాత్రుల్లో, ఎందుకంటే మేలు నిద్ర పెట్టి కుడతారు. ఆ ఈఎంఐస్ ద్వారా ఉన్న శాలరీ కాస్త తరిగిపోయి ఆఖరికి ఏమవుతుంది, 2,000, 5,000, 10,000 మిగులుతుంది. ఇంకా మన గుండెల బాధ, నిన్నటిగా ఎంత మంచి శాలరీ ఉండింది, ఈరోజు అది కూడా మన కొరకే వాడుకొని ఉంటాం మనం, కానీ అది పోతూ ఉంటే ఎంత బాధ. ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు ఉన్న సంతోషము, ఉన్న ప్రాపర్టీని అమ్మినప్పుడు అంత బాధ ఉంటుంది. ఎంతమంది అంగీకరిస్తూ ఉన్నారంటే, కారణం ఏంటి, వీఆర్ అటాచ్డ్ టు దోస్ థింగ్స్. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, నేను ఇప్పుడు నా పాయింట్లోకి వస్తూ ఉన్నాను. మన జీవితంలో ప్రభు కోరుకున్నది ఏంటంటే, మనం అందరినీ ప్రేమించాలి, కానీ మనము ఎవరితో కూడా అటాచ్మెంట్ ఉండకూడదు అనేటువంటిది ప్రభు మనకు నేర్పించిన విషయం.
దీనికి అనేక వాక్యాల ఆధారంగా ఉన్నాయి. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? నా నిమిత్తమై తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెడ్లను, ఇండ్లనైనను భూములనైనను. ఆ మాట మీరు చూసారా? ఇండ్లనైనా భూములనైనను విడిచిపెట్టిన వారికి వారు నూరంతలుగా ఇక్కడ పొందుకుంటారు అనే మాట చెప్తూ ఉన్నాడు. ఇంకో సువార్తికుడు ఒక అడుగు ముందుకు వేసి బలమైన మాట వాడుతూ ఉన్నాడు. ద్వేషించని ఎడల అనే మాట వాడాడు. తల్లిదండ్రులను నాకంటే నన్ను ప్రేమించి వారిని ద్వేషించుకుంటే పరలోక రాజ్యం పాత్రులు కారు అనే మాట. ఇఫ్ దే డోంట్ హేట్ అనే మాట. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించింది ఒకటే. మన జీవితంలో మనము అందరినీ ప్రేమించాలి, కానీ ఎవరితో కూడా మనము ప్రభు కంటే ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అనేది ప్రభు నేర్పించే విషయం. దేన్నైనా కోరుకోవాలి, ఎంతైనా ఉండవచ్చు, ఆస్తి ఎంతైనా ఉండవచ్చు, డబ్బులు ఎంతైనా ఉండవచ్చు, అది నో ప్రాబ్లం. దేవుడు ఆ మాట చెప్పట్లా. మీరు ధనవంతులు కాకూడదని చెప్పట్లా, ఆస్తిని సంపాదించుకోకూడదని చెప్పట్లా, మీకు ఎక్కువ ఆస్తి ఉంటే తప్పు అని ఏం చెప్పట్లా. ఇట్స్ ఓకే. కానీ ప్రభు చెప్పే మాట ఏమిటంటే, మీరు వాటి మీద దృష్టి పెట్టవద్దండి. అదే మీకు సంతోషాన్ని ఇస్తుంది అని అనుకోబాకండి. దాని వల్లనే మీరు సంతోషపడబాకండి. ప్రియులారా, మనం చేసేది ఇదే. కొన్నిసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే, వీ థింక్ దట్ దీస్ థింగ్స్ దే గివ్ అస్ జాయ్. ప్రజలు నాకు సంతోషాన్ని ఇస్తారు, నాకున్న డబ్బు, నాకున్న ఆస్తి నాకు సంతోషాన్ని ఇస్తుంది అని అనుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక చిన్న ప్రస్తావన మీకు చేస్తాను ప్రియులారా. డబ్బు ఉన్నా లేకపోయినా కూడా ఒకేలాంటి సంతోషం, ఒకేలాంటి సమాధానం, ఒకేలాంటి పరిపూర్ణతను అనుభవించగలిగితే దాని అర్థం ఏంటంటే నువ్వు దాన్ని జయించావు. నీకు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉంటున్నావంటే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంది అనేది మనకు అర్థం. ఒక వ్యక్తి పలకరించినప్పుడు ఒకలాగా ఉంటున్నావంటే బహుశా ఎక్కువగా అటాచ్ అయిపోయావు. ప్రియులారా, ప్రేమించకూడదని దేవుడు చెప్పట్లా. మనం అందరినీ ప్రేమించాల్సిందే. కానీ మన యొక్క అటాచ్మెంట్ మాత్రం ప్రభుతో ఉండాలి. నేను 3వ పాయింట్ చెప్పినప్పుడు మీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది. నేను 3వ పాయింట్లోకి వెళ్తున్నాను ప్రియులారా. 1 అనే దాని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. 3వది, కీర్తనకారుడు ఒక చక్కటి మాట అన్నాడండి. ఒక చక్కని మాట చదవండి. 27వ అధ్యాయం కీర్తనలు 27 4వ చరణం మనం చదువుకుందాం. 4వ చరణం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రియులారా, ఎంత చక్కటి వాక్య భాగం. కీర్తనకారుడు అంటున్నాడు, ఐ హావ్ వన్ డిజైర్, దిస్ ఇస్ వాట్ ఐ సీక్. ఒకే ఒక కోరిక. అప్పటికే దావీదు రాజు, మంచి పేరు ప్రఖ్యాతులు, ఆస్తులు, డబ్బు అన్నీ ఉన్నాయి. ఆయనకు లేనిదంటే ఏం లేదు ప్రియులారా. కానీ దావీదుకున్నటువంటి ఆశ వేరే ఆశ. నేను అనుకుంటాను, ఒకవేళ దేవుడు వచ్చి సొలొమోను మాదిరిగా, సొలొమోను అడిగినట్టుగా, నేను నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటూ ఉన్నాను అని మనల్ని అడిగితే మనం చాలా డిసప్పాయింట్ అవుతామేమో అనిపిస్తుంది. కారణం ఏమంటే, కొండన్ని కోరికలు ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. మామూలుగా ఈ రిలయన్స్ మార్ట్కో, స్పెన్సర్స్కో పోయినప్పుడు వస్తే చూసారు చిట్టా, పెద్ద చిట్టా, అంత చిట్టా మన దగ్గర ఉంది. దేవుడేమో ఒకే ఒక కోరిక కోరమంటే ఇన్ని కోరికలు ఎక్కడ కొడతామండి మనం? ఏం దేవా అంత లిమిట్ పెట్టేసావు నువ్వు అని అనుకుంటారు చాలామంది. కానీ వన్ డిజైర్ ప్రియులారా, వన్ డిజైర్. దావీదు ఒకే ఒక కోరిక అంటూ ఉన్నాడు. ఆ కోరిక, దేవా నీ సన్నిధిలో నేను ఉండాలనుకుంటున్నాను, నిన్ను ధ్యానించాలనుకుంటూ ఉన్నాను, నీ యొక్క సన్నిధిని అనుభవించాలనుకుంటూ, ఇదే నా కోరిక దేవా, ఇదే నా కోరిక. మనం ఏం ఆలోచిస్తాం ప్రియులారా? దేవుడు ఒకవేళ మనల్ని నీ కోరిక ఏమి అని అడిగితే ఏం చెప్తాం? చిన్నప్పుడు ఒక ఆట ఆడుతూ ఉన్నాం కదండి. ఏదో ఆ ఆటలో ఏదైనా మనం గెలిస్తే కన్నా అవతల వాళ్ళు అడగారు, నరుడా నీ కోరిక ఏమి? మీరు ఆడారండి? నాకు ఆ ఆట ఏదో గుర్తు రాలేదు, కానీ ఆ మాట ఒకటి గుర్తుంది, నరుడా నీ కోరిక ఏమి అంటేనే సరదాగా అప్పుడు వాని గిచ్చు, వీని గిల్లు, అక్కడికి వెళ్ళి పరిగెట్టుకొనరా, ఇలా ఎగురు, అలా సరదాగా జరిగిపోయేది. మనల్ని అడిగితే ఇప్పుడు మనం చెప్పలేం. కారణం ఏంటి? చాలా ఉన్నాయి. ఏం చెప్తాం మనం?
ప్రియులారా, నేను ఒక ప్రస్తావన మీకు ఇస్తూ ఉన్నాను, మీరు ఆలోచించండి. వాట్ డు వి మిస్ మోస్ట్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ ఎ డే? మన దినంలో ఎక్కువగా మిస్ అయ్యేది ఏంటి? ఉదాహరణగా ఉదయంనే లేచావు, నువ్వు ప్రార్థన చేసుకోలేదు, వాక్యం చదువుకోలేదు, కాఫీ తాగలేదు, న్యూస్ పేపర్ చదవలేదు, నీకు తెలిసిన వారికి బాగా నీకు బాగా కావాల్సిన వారిని పలకరించలేదు, లేకపోతే నీకు చాలా ఇష్టమైన పనులు చేయలేదు, వాకింగ్ పోలేదు, లేకపోతే ఇంకోటి చేయలేదు, టీవీ చూడలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. సాయంత్రం అయ్యేసరికి నీ మనసులో దేన్ని బట్టి ఎక్కువ బాధ ఉంటుంది? సాధారణంగా నేను గమనించింది ప్రియులారా, నాకు ఇష్టమైన పని ఏదైనా చేయకపోతే నేను బాధపడతా. ఎవరైనా ఇష్టమైన వ్యక్తిని పలకరించలేకపోయినా, వారు పలకరించకపోయినా అది నాలో లోటుగా కనిపించవచ్చు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో మనం ఉండకపోవటం అనేటువంటిది మిస్ అవ్వట్లా చాలామంది. మెనీ పీపుల్ ఆర్ నాట్ మిస్సింగ్ రీడింగ్ ఆఫ్ ద వర్డ్. మెనీ పీపుల్ ఆర్ నాట్ మిస్సింగ్ ప్రేయర్. అందుకనే చాలా దినాలు ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా జస్ట్ అలా గడిచిపోతూ ఉన్నాయి. ఏమైనా మనం వాక్యం చదువుతున్నామా అంటే క్యాలెండర్లో చదువుతున్నారు చాలామంది, క్యాలెండర్లో డేట్లో చదువుతున్నాం. ఇంకా వాక్యం చదువుతున్నామా అంటే ఈ రోజుల్లో ప్రియులారా, మన వాట్సాప్ గ్రూప్స్లలో వస్తా ఒక వాక్యం, ఈరోజు వాక్యం అది చదువుతాం, ఓకే అంతే చాలు అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంతేనా? somehow we are not missing the presence of, అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదు, నా మనసు అదోలా ఉంది అని అనుకునే అనుభవం ఉందా మనకు? అయ్యో నేను వాక్యం సరిగా చదువుకోలేకపోయాను, నా మనసు అదోలా ఉంది, ఐ షుడ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈరోజు నేను దేవుని వాక్యం చదవాల్సిందే అనే ఆతృత మనలో ఉందా ప్రియులరా? నేను అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు ఒక వింతైన బైబిల్ చూసిన. చూడండి, బైబిల్ ఒకే బైబిలే కానీ రకరకాల బైబిల్ వచ్చాయి. ఇప్పుడు ఒక బైబిల్ వచ్చింది ఏంటంటే, ఫేస్బుక్లో నువ్వు పెట్టిన పోస్టుకు లైకులు రాకపోతే దుఃఖపడే వారి కొరకు బైబిల్. ఇఫ్ యు డోంట్ గెట్ ఎనఫ్ లైక్స్ ఫర్ యువర్ పోస్ట్, టు ఓవర్కమ్ ద డిసప్పాయింట్మెంట్స్ దెర్ ఇస్ ఎ బైబిల్. దెర్ ఇస్ ఎ బైబిల్ ఫర్ ద ఉమెన్ ఆన్ ద రన్. టైం లేని వారి కొరకు బైబిల్. అంటే వాళ్ళ కొరకు ఏముంటుంది? ఒక్క వచనం ఉంటుంది అన్నమాట, ఒక వచనం 2 వచనాలు. ప్రియులారా, ప్రభు అది మనకు నేర్పించట్లా. ఈరోజు ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అయిపోయింది. ఉదయమని లేచి తయారుపడి వెళ్ళాల్సినటువంటి ప్రెషర్ చాలామందికి ఉంది. దానితో ఏం చేస్తూ ఉన్నామంటే, వన్ థింగ్ దట్ వీఆర్ మిస్సింగ్ ఈ స్పెండింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనలో చాలామంది మిస్ అవుతా ఉన్నాం. అందుకని ఆ అటాచ్మెంట్ మనం దేవుని సన్నిధితో పెట్టుకోలేకపోతా ఉన్నాం. నేను మిస్ అవుతా ఉన్నానే. కీర్తనకారుడు ఒక మంచి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము దేవా. అనగా దావీదు మహారాజుకు ఉన్నటువంటి ఆశ ఏంటంటే, లార్డ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నా ఈ ఆత్మీయ జీవితంతో నేను సాటిస్ఫైడ్ లేను. నాకు తెలియని ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు ఇంకా ఏమైనా ఉంటే నేను ఆ అనుభవాలను అనుభవించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి అక్కడికి నన్ను తీసుకెళ్తావా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యాన్ని వింటున్న వారందరినీ కూడా నేను ప్రేరేపణ చేస్తూ ఉన్నాను. మన జీవితంలో మనం ఏదైనా మిస్ అవుతున్నామా అనే ప్రశ్న మనకు వస్తే, మనం ఇవ్వవలసిన జవాబు ఏంటంటే, నేను దేవుని సన్నిధిని చాలా మిస్ అవుతున్నానండి, నాకు కావాలి, ఇంకా కావాలి, నేను అసలు అది తట్టుకోలేకపోతా ఉన్నాను అని ఆ ఆతృత, ఆ తపన మనలో డెవలప్ కావాలి ప్రియులరా. దట్ వన్ డిజైర్. దీనికి సంబంధించి నేను ఇంకొక పాయింట్లోకి మనల్ని తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులరా. 4వ వచనం, 4వది, యేసుక్రీస్తు ప్రభు మార్తాతో అంటూ ఉన్నాడు, మార్తా మార్తా, నీవు అనేక విషయాల గురించి ఆతృత పడుతున్నావు, ఆందోళన పడుతున్నావు, కానీ నీకు కావలసినది ఒకటే. వన్ థింగ్ యూ నీడ్ మార్తా, వన్ థింగ్ యూ నీడ్. మార్తా అంటుంది, అయ్యా మరియా నాకు హెల్ప్ చేయట్లేదు కదా, నేను అన్ని పనులు చేస్తూ ఉన్నాను కదా, మరియా హెల్ప్ చేయట్లేదు,
నువ్వు చెప్పొచ్చు కదా అనే రకంగా యేసుక్రీస్తు చెప్పినప్పుడు యేసు అంటూ ఉన్నాడు, మార్తా నువ్వు కంగారు పడవద్దు మార్తా, వన్ థింగ్ యు ఆర్ మిస్సింగ్ మార్తా, నా పాదాల చెంత కూర్చొని నువ్వు వాక్యాన్ని వింటావా? ఈరోజు ప్రియులారా, మనందరి జీవితంలో అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే ఇదే, మనం ప్రభు దగ్గర కూర్చొని, ప్రభువా నువ్వు నేర్పిస్తే నేర్చుకోవాలని ఆశపడుతున్నాను ప్రభువా, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడితే నేను వింటాను ప్రభువా. ప్రియులారా, సండే మనం వినే వాక్యము ఇది కేవలం ఒక మోటివేషన్, ఒక బూస్టర్ డోస్ లాంటిది. కానీ ఎవ్రీ సింగిల్ డే, ప్రతి దినము మన్నాను ఇజ్రాయేలీలు కూర్చుకున్నట్లుగా కూర్చుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఒక్కొక్కటి అనే గుర్తు చేస్తున్నాను. ఈరోజు నేను వాక్యం చెప్తూ ఉన్నానంటే దీని మీద మనం బ్రతకలేం, దీని మీదనే మన ఈ జీవితం అంతా సరిపోదు, ఈ వాక్యం సరిపోదు ప్రియులారా. ప్రతి దినము మనం మోకరించి ప్రభు దగ్గర అడగాలి, ప్రభువా ఈరోజు మన్నా నాకు కావాలి. అందుకనే పరలోక ప్రార్థనలో, ప్రభు నేర్పిన ప్రార్థనలో ఆ మాట దేవుడు ఖచ్చితంగా వాడాడు, నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము దయచేయము. అనుదిన ఆహారం అంటేనే ప్రతిరోజు అనేటువంటిది, కానీ ప్రభు నేర్పిన ప్రార్థనలో అంటాడు నేడు మాకు దయచేయము. అంటే ఎవ్రీ సింగిల్ డే వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫర్ ద ఫీడింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వన్ థింగ్ ఇది మిస్ అయిపోతున్నాం ప్రియులరా, మిస్ అయిపోతున్నాం. దానికి ప్రియులరా నేను రెండు మూడు ఉదాహరణలు చెప్తాను, కానీ ప్రాముఖ్యంగా చెప్పాల్సిన ఉదాహరణ ఏంటంటే వీఆర్ సో మచ్ కన్జ్యూమ్డ్ విత్ అవర్ వర్క్ అండ్ గ్యాడ్జెట్స్. మన పని, పరికరములు, వీటితో చాలా బిజీ అయిపోయాం, చాలా బిజీ. ఆశ్చర్యంగా ప్రియులరా, మోషే సినాయి కొండపైకి ఎక్కి కిందికి దిగేటప్పుడు ఎలా ఉండిందండి మోషే ముఖం? షైనింగ్. ఇప్పుడు షైనింగ్ పోయింది ప్రియులరా, ఎందుకంటే అనుభవం లేదు, షైనింగ్ లేదు. ఇప్పుడు మొబైల్ ఫోన్ చూసి చూసి చూసి, టీవీలు చూసి చూసి చూసి, కంప్యూటర్లు చూసి చూసి కళ్ళు ఎర్రగైతున్నాయి. ఇప్పుడు ప్రకాశం పోయి మండటం స్టార్ట్ అయింది, ఎర్రగైపోతున్నాయి కళ్ళు. బికాస్ పీపుల్ ఆర్ గెటింగ్ అడిక్టెడ్. కొంతమంది వారి అనుభవాలు చెప్తూ ఉంటారండి, సరదాగా నేను చెప్తున్నాను, మీ గురించి అనుకోబాకండి ఒకవేళ నిజమవుతే. మధ్యరాత్రి నీళ్ళ కొరకని లేస్తామండి, మధ్యరాత్రి వాష్రూమ్ కొరకని లేస్తామండి, అంతేనా? నీళ్లు తాగాలి, వాష్రూమ్కి వెళ్ళాలి, రావాలి, పడుకోవాలి, అంతేనా? ఈ రోజుల్లో చాలామంది 2 గంటలకు లేచినా కూడా మెసేజ్ ఏమైనా వచ్చిందేమో. 2 గంటలకు ఎవరు చేస్తారయ్యా నీకు అమ్మా? 2 గంటలకు చేస్తారా? కానీ చూడాల్సిందే, చూసి వచ్చాయా ఏమన్నా ఎమర్జెన్సీ మెసేజ్లు ఏమన్నా వచ్చాయా, రాలేదా, చూసి రాలేదు, ఓకే, ఛార్జింగ్ పెట్టి మళ్ళీ పడుకోవాలి. అంటే అదొక అమ్మ. మొట్టమొదటిగా నిద్ర లేస్తేనే ఎంతమంది మొబైల్ ఫోన్ చూసుకుంటున్నారు? ఫస్ట్ థింగ్ వాట్ యు డూ ఆఫ్టర్ యూ గెట్ అప్. ఈ రోజుల్లో చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే దే గో టు మొబైల్ ఫోన్. బైబిల్ దగ్గరికి వెళ్దామా, మోకరిద్దామా, ప్రభుతో మాట్లాడదామా, ఒక అర్ధగంట సేపు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభు స్వరాన్ని విందామా? ప్రతి 5 నిమిషాలకు నువ్వు ఆన్లైన్ కనిపించాల్సిన అవసరమా? ప్రతి 10 నిమిషాలకు నువ్వు అప్డేట్స్ చూసుకోవాల్సిన అవసరమా? అంత ఎమర్జెన్సీలు ఏముండవు మరి అక్కడ. కానీ మన మైండ్ సెట్ మారిపోయింది, ప్రభు సన్నిధిలో ఉండలేకపోతా ఉంటున్నాం. ప్రియులారా, ఈరోజు నేను మీ శ్రేయోభిలాషిగా, మీ క్షేమాభివృద్ధి కోరుకునే వ్యక్తిగా నేను మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, దినంలో ఒక 15 నిమిషాల నుంచి అర్ధగంట సేపు ఎటువంటి పని లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, దేని గురించి ఆలోచించకుండా బైబిల్ను చదివి, ప్రభు ఆరాధించి, ప్రభు స్వరాన్ని విని, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే అలవాటు ప్రతి ఒక్కరికి అవసరమని ఈరోజు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అందరూ ఆమేన్ చెప్దామా? మనందరికీ అవసరం. ఎవ్రీ సింగిల్ డే ఒక అర్ధగంట సేపు ప్రభు సన్నిధిలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చుందాం. మార్తా నువ్వు అనేక సంగతుల గురించి విచారపడుచున్నావు,
కానీ నీకు కావలసింది ఒకటే. మన గురించైనా మాట్లాడేది ప్రభు. మన పేరు చెప్పి కూడా అంటాడు, నీవు అనేక విషయాల గురించి విచారపడుతున్నావు. ఒక మాట నేను చెప్తానండి, మీరు ఎంతమంది ఆలోచిస్తారో ఆలోచించండి. మన జీవితంలో చాలా సమస్యలకు గల కారణము మనం ఆత్మీయంగా సరిగా లేకపోవటమే. మన జీవితాల్లో బీపీలు, డయాబెటీస్, లేకపోతే ఆయా అనారోగ్యాలు, ఆ ఫైనాన్షియల్ ట్రబుల్స్, రిలేషన్షిప్స్లో క్రైసిస్, ఈ ఆఫీస్లో సమస్యలు, ఇంట్లో సమస్యలు రావటానికి చాలా కారణాల్లో ప్రధానమైన కారణము నువ్వు దేవుని దగ్గర మోకరించలేకపోవడం. ఒక్కసారి నీ జీవితంలో మార్పు తెచ్చుకొని ప్రభు సన్నిధిలో ఉండటానికి నువ్వు తీర్మానించుకుంటే అనేక విషయాలు సర్దుకుంటాయి. దట్స్ ఎ గ్యారంటీ. మంచి ఆరోగ్యం నీకు వస్తుంది. నువ్వు మెడికల్ బిల్స్కి అంత డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. భార్య భర్తల మధ్యలో సమాధానం ఉంటుంది. అత్త కోడలు కానీ ఇంట్లో అందరికీ సమాధానం ఉంటుంది ఎప్పుడైతే మనము బైబిల్ పెట్టుకుంటాం. అక్కడి నుంచి నేను ముందుకెళ్తున్నాను ప్రియులారా. మన జీవితంలో మనము ఈ యొక్క ఒక్కటి మనం చేయగలిగితే, దేవుని యొక్క వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ప్రార్థన చేసుకునే దానికి ప్రాధాన్యత, సమయం మనం ఇవ్వగలిగితే మన జీవితం కుదుట పడుతుంది. మనం కూడా మోషే మాదిరిగా ప్రకాశిస్తాం. మండాల్సిన అవసరం లేదు. మనం జీవితంలో మండాలి, కళ్ళు మండాల్సిన అవసరం లేదు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. 5వది ప్రియులారా, ముందుకెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం దయచేసి చదవండి. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వాక్యం చదవండి. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడనని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. నేను దేశమును పాడు చేయకుండానట్లు, నేను దేశమును స్వస్థపరచడానికి, దేశమును బాగు చేయటానికి, నేను జనములను బాగు చేయటానికి వారి కొరకు ప్రార్థన చేసే ఒక వ్యక్తి, బండ సందుల్లో నిలబడే వ్యక్తి, అంటే ప్రార్థించే వ్యక్తి, విజ్ఞాపన చేసే వ్యక్తి, ఎవరైనా కలరా అని వెతికినప్పుడు ఒక్కరు కూడా కనబడలేదు. అయ్యో, ఎంత విచారం ప్రియులారా, ఎంత విచారం. దయచేసి ఈరోజు నా మాటను సుదీర్ఘంగా ఆలోచించండి. నీ కుటుంబానికి ఉన్న ఆశా జ్యోతివి నీవే. నా మాట విన్నారా? నీ కుటుంబానికి ఉన్నటువంటి ఆశా జ్యోతివి నీవే. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ఆత్మీయంగా బలంగా ఉండాలి. నీ ప్రార్థన వల్ల, నీ ఆత్మీయ జీవితం వల్ల నీ కుటుంబము చుట్టూ కూడా ఒక సన్నిధి ఒక ప్రాకారముగా, ఒక కంచెగా ఉంటుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బండ సందుల్లో ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతుకుతూ ఉంటే ఒక్కడు కూడా కనిపించలేదంటే ఎంత విచారం ప్రియులరా. ఆయా పనుల కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. తన ఎడల యథార్థ హృదయము గలవారు ఎవరైనా కలరా అని ఆయన కనులు ఇటు అటు చూస్తూ వెతుకుతూ ఉన్నప్పుడు నీవు నేను కనిపించగలిగితే ఎంత ధన్యులం. ఆ ఒక్కడివి నీవే కావాలి, ఆ ఒక్కడివి నీవే కావాలి. అనేక సార్లు ప్రియులరా మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో చూడండి, బయట చూడండి, అనేక సమస్యలకు పరిష్కారము వేల కొలది మంది అవ్వాల్సిన అవసరంలా సమర్పించుకున్న ఒక్క వ్యక్తి ఉంటే చాలు, అయిపోయా. చూసారా? సమర్పించుకున్న ఒక్క వ్యక్తి ఉంటే ఆ పని అయిపోద్ది. ఆ ఒక్క వ్యక్తి నువ్వు కావాలి. నీ కుటుంబం కొరకు కానీ, నీ సంఘానికి కానీ, నీ పట్టణానికి కానీ, నీవు పనిచేసే చోట కానీ ఆ ఒక్క వ్యక్తి నువ్వు కావాలి. ఆ 1% నువ్వు కావాలి. స్వార్థంగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు, కానీ నేను ఈ విషయం కూడా చెప్పాలి. మన ఆలయ నిర్మాణం విషయంలో ప్రియులారా, మనకు వేల కొలది మంది సహాయం చేయాల్సిన అవసరం లేదు. సమర్పణ కలిగి, దేవుడు అంటే ప్రగాఢమైనటువంటి ప్రేమ కలిగిన ఒక్క వ్యక్తి ముందుకు వస్తే చాలు, పనులన్నీ అయిపోతాయి. ఒక్కరు చాలు. ఒక జీవితం ముందుకు వచ్చి నాది దేవునికి ఇచ్చేస్తాను, పని చేయండి అని అంటే పని అయిపోద్ది. ఆ ఒక్క వ్యక్తి నువ్వు కావాలి. సమ్టైమ్స్
మన మైండ్ సెట్ మారిపోయి ప్రియులరా, మనం అందరం ఎలా ఉన్నాం, మన మైండ్ సెట్ ఎలా మారిపోయింది, మనం పొందుకునే మైండ్ సెట్లోనే ఉండిపోయాము. కానీ మనము ఒకరికి పరిష్కారముగా ఉండగలము, నేను ఈ యొక్క స్థితిలో ఒక ఆన్సర్గా ఉండాలి నేను అనేటువంటి ఆలోచన దృక్పథం మనలో చాలామంది కోల్పోయాం. ఎంత మటుకు మనము నేను, నా పిల్లలు, నా ఉద్యోగం, నా పరిస్థితులన్నీ బాగున్నాయా లేదా, నా ఫ్యూచర్ సెక్యూర్గా ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాం ప్రియులరా. కానీ మనం దేవుని కొరకు వాడబడాలి, నేను ఒక్కడిని దేవుని కొరకు ఉండాలి అని మనం ఉండలేకపోతే దేవుడు ఎదుగుతూ ఉన్నాడు. గాడ్ ఈజ్ సర్చింగ్ యంగ్స్టర్స్, గాడ్ ఈజ్ సర్చింగ్, గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ యూ. నా యొక్క జీవితంలో నేను ఇది స్వానుభవంతో నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా. నేను ఇది అనుభవం లేని వ్యక్తిగా నేను చెప్పడం లేదు. ప్రభు నన్ను సవాలు చేసింది ఇదే. నేను ప్రభువుని అన్నాను, సేవ చేసేవారు అనేకులు ఉన్నారు కదా ప్రభు, నేను అవసరమా? అనేక మంది సేవకు సమర్పించుకొని సేవ చేస్తూ ఉన్నారు కదా, నేను ఒక్కడిని లేకపోతే ఏమవుతుంది అని ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు నన్ను సవాలు చేసింది ఇదే. అనేకులు ఉన్నారు అనుకుంటున్నావు, కానీ నాకు నువ్వే కావాలి, నువ్వు వస్తావా అని అడిగినప్పుడు నేను దేవునికి జవాబుగా ఎస్ ప్రభు నేను వస్తానని నా జీవితం త్యాగం చేసి వచ్చేసాను. ఒకవేళ నేను అలా రాకపోయి ఉంటే ఈరోజు విస్తారమైన దేవుని సేవ ఈ విధంగా జరగకపోయేదేమో, నాకు తెలియదు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ఒక్కడివే, వన్ పర్సన్. గాడ్ ఈజ్ నాట్ సర్చింగ్ ఫర్ మెనీ పీపుల్. అతనికి గిద్యోను కావాలి, ఒక్కడే. అతనికి మోషే కావాలి, ఇజ్రాయెల్ బయటికి తేవడానికి, ఒక్కడే. అతనికి దావీదు కావాలి, గొల్యాతును చంపడానికి, ఒక్కడే. మనలో ఉన్నటువంటి ఒక నిరాశతో కూడిన ఆలోచన విధానం ఏంటంటే, ఎవరో చేస్తారు కదా, నేను ఎందుకు చేయాలి, ఎవరో ఒకరు ఆలోచిస్తారులే. ప్రియులరా, ఈరోజు మనల్ని మనం మోటివేట్ చేసుకుందాం. నేను ఉండాలి, నేను ముందు అడుగులో ఉండాలి. ఎవరు ఈ పని కొరకు ఎవరు ముందుకు వస్తారు అని అంటే ముందుకు వచ్చేసేయాలి. ఎవరో వస్తారో లేదో, ఎవరు రాకపోతే అప్పుడు నేను వస్తాను, అది కాదు. అవన్నీ కూడా యాక్షన్స్, అవన్నీ నేను రావాలంతే. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ముందుకు వెళ్దాం ప్రియులరా. ఆరవది నేను చెప్తున్నాను, దానికి సంబంధించిందే త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్న మనస్తత్వం. ఒక్కటే, ఒక త్యాగం. అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, ఒక్క త్యాగం. దేవుడు అబ్రహాముతో అన్నాడు, నీకున్న ఒక్క కుమారుడు. అప్పటికి ఇష్మాయిల్ పుట్టాడు, కానీ ఇష్మాయిల్ వాగ్దాన పుత్రుడు కాదు. కాబట్టి దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, వాగ్దాన పుత్రుడు అయినటువంటి ఇదిగో ఇస్సాకు నాకు కావాలి, ఆ వన్ సాక్రిఫైస్. ప్రియులారా, నేను నా నోట్లో నుంచి ఈ మాట మీరు వినే ఉంటారు, నేను మరలా చెప్తాను. నీవు దేవుడిని ప్రేమిస్తూ ఉన్నావు అనటానికి, దేవుడు ఆ ప్రేమను రుజువు చేయటానికి, నువ్వు రుజువు చేయటానికి ఆయన నీ పరిస్థితులను సరళీకృతం కానీ సులభతరంగా చేయడు, సరిగదా చాలా కఠినతరం చేస్తాడు. నా మాట ఆలకిస్తూ ఉన్నారు, నేను మరలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాము అని రుజువు చేసుకోవటానికి దేవుడు మనకిచ్చేటువంటి అవకాశాలను సులభతరం చేయడు, ఎప్పుడు కష్టతరం చేస్తాడు. కష్టతరం చేసి, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా, రుజువు చేయి, రుజువు చేయి. హీ విల్ డెఫినెట్లీ మేక్ థింగ్స్ వెరీ టఫ్. ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, ప్రభువా ఇంత కష్టంగా నువ్వు చేయాల్సిన అవసరం ఏంటి, నువ్వు ముందే చెప్పేసి అయిపోయాయి కదా. లేకపోతే ఇంకొకటి ఉదాహరణ చెప్తాను ప్రియులారా. మరియకు, యేసుక్రీస్తు మరియ గర్భంలో పుట్టాలనేటువంటి ప్రణాళిక ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎప్పటి వరకు చెప్పలేదంటే, మరియకు యోసేపుతో ప్రధానం జరిగినంత వరకు చెప్పలే దేవుడు. ప్రధానం ముందే చెప్పితే చాలా ఈజీగా అయిపోయేదిగా, చాలా సులభం. ఆ కష్టాలు, ఆ అవమానాలు అవన్నీ ఉండేవి కాదుగా. కానీ దేవుడు అలా చేయడు. దేవుడు ఎలా చేస్తాడంటే, నువ్వు కష్టాన్ని చూపి, అంటే అప్పటికే ప్రధానం అయిపోయింది, ఇక పెళ్లి కొరకు రెడీగా ఉంది, అప్పుడు అంటూ ఉన్నాడు, నువ్వు యేసుక్రీస్తును గర్భం దాల్చాలి. అబ్రహాముకు సంతానము లేనప్పుడు ఏదైనా త్యాగం చేయమని అడగొచ్చుగా, అడగడు. దేవుడి నేచర్ కాదు అది. కుమారుని పుట్టించి ఆ కుమారుని ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. ఎంత కష్టతరం చేస్తూ ఉన్నాడు చూడండి. సో బీ ప్రిపేర్డ్. మన లైఫ్లో మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఆ ఒక్క త్యాగం ఏంటో నీకు తెలుసు.
ఆ ఒక్కటి నువ్వు పట్టుకొని, ఇది మాత్రం నన్ను అడుగుదు ప్రవ్వా, ఇది మాత్రం నన్ను ప్రవ్వా దయచేసి ఇది మాత్రం అడుగుద్దని దేని గురించి అని అడుగుంటున్నావా, అదే అడుగుతాడు దేవుడు. తప్పనిసరిగా అడుగుతాడు దేవుడు. బికాజ్ దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యు లవ్ గాడ్ మోర్. దేవుని ప్రేమిస్తూ ఉన్నావు అంటానికి అదే రుజువు. అందుకని ప్రియులరా, మన జీవితంలో దానికి కొంతమంది ఏమనుకుంటారు, కాబట్టి నేను ఒక్కదాన్నే ప్రేమించకుండా చాలా మటుకు ప్రేమిస్తూ ఉంటాను, ఇంకా అనేక మట్టి ఏది ఒకటి అడిగితే ఒకటి పోతుంది ఏమైనా కానీ. అట్లా కాదు. నువ్వు 10 వాటిని ప్రేమిస్తావు అనుకో, దేవుడు 10 కూడా అడుగుతాడు. నా మాట వినండి ప్రియులారా, బికాజ్ దట్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. దట్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. హీ విల్ నాట్ మేక్ థింగ్స్ ఈజీ, హీ విల్ మేక్ థింగ్స్ డిఫికల్ట్. లాస్ట్ థింగ్ నేను చెప్పి ప్రార్థనలో నడిపిస్తానండి, చివరిది. అపోస్తలుడైన పౌలు తన మాటల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యంలో తను అంటూ ఉన్నాడు. చదవండి అక్క, చివరి మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని, నేను ఇదివరకే సాధించి ఉన్నానని అనుకోవటం లేదు, అయితే ఒకటే చేస్తూ ఉన్నాను. వన్ థింగ్ ఐ డు, ఒక్కటి మాత్రం నేను చేస్తున్నాను. ఏం చేస్తూ ఉన్నాడండి? వెనుక ఉన్నవి మరచి, ఐఎమ్ ఫర్గెటింగ్ వాట్ ఈస్ బిహైండ్. వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. వన్ థింగ్, వావ్, వన్ థింగ్ ఐ డు, వన్ థింగ్ ఐ డు. ఇక్కడ కూర్చున్న వారందరినీ కూడా ప్రియులరా, మనందరిలో కూడా 3 రకాలైన వ్యక్తులు. ఒకళ్ళు గతించిన అనుభవాల మీద బ్రతికే వ్యక్తులు, మరికొంతమంది ఈరోజు జరిగే దాని కొరకే బ్రతికే వ్యక్తులు, మరికొంతమంది భవిష్యత్ ప్రణాళిక కలిగిన వ్యక్తులు. ఈ గతించిపోయిన అనుభవాల మీద బ్రతికే వారు చాలా భారభరితంగా, దుఃఖంగా వారి యొక్క ఓటములను, దుఃఖాలను, బాధలను, అవమానాలను, కష్టాలను జ్ఞాపకం చేసుకొని, మననం చేసుకొని, స్మరించుకుంటూ బాధలో నుంచి అతి బాధలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అది మనకి ఏం ఉపయోగమే లేదు, దానివల్ల ఏం లాభం లేదు. కేవలము ఈరోజు కొరకు జీవించే వ్యక్తులు, తినుము త్రాగుము సుఖించుము నా ప్రాణమా నీకేం తక్కువ ఉంది అనేటట్లుగా జీవిస్తారు. అది కూడా లాభం లేదు, అది ఇంకా వాస్తవానికి ప్రమాదకరం. కానీ భవిష్యత్ ప్రణాళిక కలిగి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జీవించాలని ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు. పౌలు అదే అంటున్నాడు, నేను ఒకటి మాత్రం చేయుచున్నాను, నా వెనుకున్న వాటినంటిని నేను మర్చి. ప్రియులరా, మన గత జీవితాన్ని గమనించుకుంటే ఏదో కొద్దిమందికి తప్ప చాలామంది కొన్ని చేదైన అనుభవాలు ఉండవచ్చు, దుఃఖకరమైన అనుభవాలు ఉండవచ్చు, అవమానాలు ఉండవచ్చు, ఎవరో నిన్ను సూటిపోటి మాటలు అని ఉండవచ్చు, నిన్ను కించపరచుండవచ్చు, నీ గురించి చెడుగా మాట్లాడిండవచ్చు, నీకు దుఃఖాలు ఓటములు ఎన్నో జరిగిండవచ్చు. అవన్నీ నువ్వు పట్టుకుంటే నీ జీవితం ముందుకెళ్ళదు, నీ జీవితంలో ముందుకెళ్ళదు. నువ్వు ముందుకు వెళ్ళాలి అని అంటే ఆ భారమంతటిని వదిలేసేయాలి, ఆ భారమంతటిని వదిలేసేయాలి. చిన్నపిల్లల మనస్తత్వము ఒక విధంగా చూస్తే ప్రియులరా, భారమును మోసేటువంటి అనుభవము, మోసే మనస్తత్వం చిన్నపిల్లలది. మీరు గమనించండి, ఎప్పుడైనా కూడా ఆటోలో ఎక్కింటారు కానీ ఆటోలో కూడా బ్యాగ్ తగిలించుకునే ఉంటారు వాళ్ళు. చూసారు ఎప్పుడైనా మీరు? రిక్షా ఎక్కింటారు, రిక్షా మీద కూడా బ్యాగ్ తగిలించుకునే ఉంటారు. బైక్ ఎక్కుతారు, బైక్ మీద కూడా తగిలించుకుంటారు. పెట్టొచ్చుగా కింద, ఆటో మోస్తుంది కదా, కానీ మోయరు. పిల్లల మనస్తత్వం ఏంటంటే, ఆహా నా బ్యాగ్ నేనే మోయాలి, మోయి ఏం చేస్తాం, ఇంకా వద్దు అంటే ఏడుస్తారు. ఇక అంటే మనం కూడా ప్రియులరా కొన్నిసార్లు నా దుఃఖం, నా బాధ నేను మోయాల్సిందే అని మనం పట్టుకొని వాటిని వదలకుండా ఉంటాం. అది మనకు ప్రయోజనం లేదు ప్రియులరా, అది మనకు ప్రయోజనం లేదు. మనం చేయాల్సిందిదే మన భారాలను వదిలేసేయాలి. ఎంత భారమని మోస్తావు నువ్వు? ప్రియులరా, నేను ఎప్పుడు కూడా ఆశపడతాను ఈ మాట చెప్పడానికి. మన భవిష్యత్తు అనేటువంటిది ఎవరు రాయకుండా, ఎవరు చెరిపేయకుండా, ఎవరు నలిపేయకుండా ఉన్నటువంటి ఒక కొత్త కాగితం మాదిరిది మన భవిష్యత్తు. అలాంటిదండి, ఎవరు రాయకుండా, ఎవరు నలపేయకుండా, ఎవరు చెరిపేయకుండా కొత్త కాగితం లాంటిది నీ భవిష్యత్తు. నీ భవిష్యత్తు మీద నీ యొక్క నూతన కథను రాసుకోవచ్చు. ఆమెన్. మొన్న మధ్యలో నేను ఒక పోస్ట్ పెట్టాను పెన్సిల్ గురించి, మీరు చూసే ఉంటారేమో మన గ్రూప్స్లలో. ఒక పెన్సిల్ ముక్క ఇరిగిపోతే అయ్యో పెన్సిల్ ఇరిగిపోయిందని బాధపడి కూర్చుండేవారు ఒకళ్ళైతే,
మరొకళ్ళు అనుకుంటారు, ఆహా విరిగిపోయిందా, పర్వాలేదు, దీన్ని నేను ఒక అవకాశంగా తీసుకొని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆశావాదులుగా ప్రారంభించే మరికొంతమంది వ్యక్తులు ఉంటారు. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. మనం ఆ విధంగా ఉందుముగాక. ఒకటి మాత్రం మనం చేయాలి. ఏం చేయాలండి? వెనుకున్న వాటిని మర్చిపోవాలంటే స్టూడెంట్స్ దయచేసి అన్న మర్చిపోమని చెప్పినాడని జవాబులు మర్చిపోవాకండి. పరీక్షల్లో జవాబులు మర్చిపోవడం, అది చదువుకోవడానికి అది కాదు నేను మర్చిపోమనేది. జీవితపు అనుభవాలు మర్చిపోవాలి. ఆమెన్, ప్రైజ్ ద లార్డ్. లెట్ us forget what is not beneficial to us, what is holding us back. మనల్ని ఆపేటువంటిది, మనల్ని ఓడించేటువంటిది ఆ దుఃఖాలను వదిలేస్తాం. ఎంత మటుకు పట్టుకుంటావు? దేవుని మీద ఆధారపడు, మంచి భవిష్యత్తు నీకు. ఈరోజు నేను ముగిస్తూ ఉన్నానండి. 7 విషయాలు మనం చూసాం. ఒకటి, నేను ఒకప్పుడు గ్రుడ్డివాడిని, అయితే నేను ఇప్పుడు చూస్తున్నా. వన్స్ ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. రెండవదిగా మనం చూసాం, యవనస్తునితో అంటున్నాడు, ఒకటి నీ కొదువుగా ఉంది, నువ్వు అమ్మేసి బీదలకి ఇమ్మ అనే దాంట్లో మనం నేర్చుకుంటున్నాం. మన జీవితంలో అటాచ్మెంట్స్ అనేవి పెట్టుకోకూడదు ప్రియులారా. ప్రభువును మాత్రమే మనము ప్రగాఢమైన ప్రేమతో అటాచ్మెంట్ కలిగి ఉండాలని మనం చూస్తాం. మూడవది దావీదు మాదిరిగా ఒక్క కోరిక మనం కలిగి ఆ దేవుని సన్నిధిలో మన సమయం గడపాలని, ఆయన అందాన్ని చూసుకుంటూ ఆయన స్తుతించుకుంటూ ముందుకెళ్ళాలని కోరిక కలిగి ఉందాం. నాలుగవది, మార్తా ఒక్కటే నీ కొదువుగా ఉంది అని చెప్పే మాటలో మనం చూస్తూ ఉన్నాం. నేను, నువ్వు, మనందరం కూడా దేవుని పాదాల చెంత కూర్చొని వాక్యం నేర్చుకుందాం. ప్రియులారా, 24 గంటలు సృష్టి ప్రారంభం నుంచి అంతే కదా, మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఐదవది మనం చూస్తున్నాం, దేవుడు ఒక్క మనిషి కొరకు వెతుకుతూ ఉన్నాడండి. నీ కుటుంబం కొరకు కావచ్చు, ఒక పరిస్థితి కొరకు కావచ్చు, ఆ మనిషి నువ్వే, నేనే కావాలి, వేరెవరో అవుతారని అనుకోబాకండి. వై కాంట్ ఐ, వై నాట్ మీ, నేనెందుకు కాకూడదని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఆరవది ప్రియులరా, ఒక్క త్యాగము దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నీకు చాలా ప్రగాఢమైనది, చాలా దగ్గరగా ఉన్నది దేవుడు అడుగుతాడు. దాన్ని ఇచ్చినప్పుడే నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావని మరి నీకు అర్థమవుతుంది, దేవుడు చూస్తున్నాడు. ఏడవది ప్రియులరా, ఒకటి మాత్రం చేయాలి, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ప్రభువా, నాకు సహాయం చేయండి. నా జీవితంలో ఈ ఒకటి అనేటువంటి విషయాలు నేను చూసి ఉంటూ నా అనుభవంలో నేను గ్రహించడానికి కృపనివ్వండి. పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు మాతో మీరు మాట్లాడుతున్నారు. మేమన్నీ సాధించిన వారిమని కాదు కానీ మీ సహాయం కోరుచున్నాము దేవా. అల్పులము, అయోగ్యులము తండ్రి. మీరు లేకపోతే మా జీవితానికి ఒక రూపము లేదు, ఒక అర్థము లేదు తండ్రి. అయితే మీరు మా యందు ఉంటే మేము సమస్తము చేయగలం ప్రభువా. తండ్రి, మా జీవితంలో మీ సహాయం అందించండి తండ్రి. నా యొక్క ప్రియ సహోదరుల కొరకు, ప్రియుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే వారి మనసుల్లో ప్రభువా తండ్రి ఈ వాక్యం చేత గుచ్చబడి తండ్రి నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరమని అనుకుంటూ ఉన్నారో తండ్రి, వారి ఆశ నెరవేర్చండి తండ్రి. చిత్తశుద్ధితో ప్రార్థించే ప్రతి ఒక్కరూ కూడా మీ మంచితనాన్ని చూస్తూ మీ సహాయాన్ని అనుభవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా జీవితంలో ప్రభువా ఏ ఒక్క కొదువ లేకుండా, ఏ ఒక్కటి కూడా తండ్రి నెగిటివ్గా లేకుండా, మీకు ఇష్టమైన బిడ్డలుగా, నిన్ను సంతోషపెట్టే బిడ్డలుగా ఉంచే కృపను దయచేయమని యేసు నామములోనే ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.